వెల్కమ్ టు స్టార్ 4 న్యూస్. కరీంనగర్ జిల్లా హుజురాబాద్ మున్సిపల్ చైర్మన్ గా రెంటాల సుహాసిని, వైస్ చైర్మన్ గా గూడూరి అంజలి కౌన్సిలర్లు బాధ్యతలు స్వీకరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం, నియోజకవర్గ ఇన్ఛార్జ్ ప్రణయ్ బాబు హాజరయ్యారు. ముందుగా అంబేద్కర్ విగ్రహానికి నివాళులర్పించిన అనంతరం భారీ ర్యాలీగా మున్సిపల్ కార్యాలయం వరకు వెళ్లారు. తర్వాత నిర్వహించిన ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణ సమావేశంలో మంత్రి మాట్లాడుతూ ఈ ప్రాంత అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని తెలిపారు. హుస్నాబాద్, హుజురాబాద్ తనకు 2 కళ్ళ లాంటివని, ఈ 2 ప్రాంతాలను అభివృద్ధి చేసి చూపిస్తామని చెప్పారు. ఆరోగ్య పరీక్ష చేయించుకుంటే ఎంతమందికి బీపీ షుగర్ ఉందో, కాబట్టి దయచేసి ఇవన్నీ మన జీవితంలో భాగస్వామ్యం చేసుకోవాలి. మంచిగా బతకాలంటే దవాఖానాలో పడి బతకాలనుకుంటే మనం చెప్పింది వినకపోతే మనం ఏం చేస్తాం? చూస్తూ తప్పకుండా అయ్యో బాగున్నామని పరామర్శ చేయడానికి వస్తాం. అదేవిధంగా మహిళలకు సంబంధించి ఇవాళ ఈ రాష్ట్రంలో 1 కోటి మంది మహిళల్ని కోటీశ్వర్లు చేయాలని ముఖ్యమంత్రి గారు, నా అక్కా చెల్లెలందరికీ నా శాఖనే 9వ తారీఖు డిసెంబర్లో స్టార్ట్ అయిందంటే ఈరోజు మొత్తంగా రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 10,000 కోట్ల రూపాయల లాభం, 300 కోట్ల మంది ట్రిప్పులు మహిళలు ఈరోజు ప్రయాణంగా చేశారు. అవ్వగారింటికైనా, అత్తగారింటికైనా, వియ్యప్రాల దగ్గరికైనా, దావాఖానకైనా, గుడికైనా బస్సు ఇట్లా ఆపుతున్నారు, ఎక్కుతున్నారు, పోతారు. ఎవరైనా రాజన్న సమ్మక్క సారక్క ఏడికైనా. కాబట్టి ఈ విధంగా బస్సు ప్రయాణమే కాదు, మహిళా సంఘాలను బస్సు యజమానులను చేసినాం. ఈ విధంగా ముందుకు పోతున్న సందర్భంలో మహిళలకు ఇందిరా క్యాంటీన్లు, పెట్రోల్ బంకులు, వడ్డీ లేని రుణాలు, సోలార్ పంప్ సెట్, సోలార్ మరి వాటి యొక్క అన్ని రకాల కార్యక్రమాలను ఆర్థికంగా ఎదగడానికి చేస్తా ఉన్నాం. ఉపయోగించుకోండి. ఇవాళ మీరు ఆర్థికంగా ఎదిగితే మహిళ ఆర్థికంగా ఎదిగిన రాహుల్ గాంధీ గారు చెప్తా ఉన్నారు, ఎదిగిన మహిళకు సంబంధించిన కుటుంబాలు అత్యున్నతంగా ఎదిగినాయి. అందుకే ఇల్లు చూడు ఇల్లా, వాకిలు చూడు ఇల్లాలు చూడని, ఇల్లు బాగా ఒక గృహిణి బాగుంటే ఆ ఇల్లంతా బాగుంటుందనే మాటని సందర్భంగా మరివేస్తూ, పర్యావరణంతో చెప్పిన పర్యావరణం బాగుంటేనే ఆక్సిజన్ లేకుండా, మాస్కులు లేకుండా బతికేటువంటి పరిస్థితులు ఇవన్నీ పాటించమని సందర్భంగా కోరుతూ, మరి సుహాసిని గారు నేను రోజు మా ఈటీవీలో మహేష్ రోజు ఒక ప్రోగ్రాం చూపిస్తా ఉన్నాడు. అరే మా హుస్నాబాద్ వస్తలేదు, రోజు హుస్నాబాద్ వస్తుంది అని అనుకుంటా. రోజు చైర్మన్ గారు ఒక ప్రోగ్రామ్, ఐఎమ్ వెరీ హ్యాపీ. యాక్టివ్ ప్రొయాక్టివ్ ఉన్నాడు. ఎప్పుడైనా ప్రతిభను ప్రశంసించాలి. నేను మీ పాలకవర్గాన్ని పూర్తిగా అభినందిస్తా ఉన్నా. హుజురాబాద్ పట్టణం మీ నాయకత్వంలో రూపురేఖలు మారి ప్రజల మౌలిక సదుపాయాలు పరిష్కరించబడి మిమ్మల్ని అందరినీ శభాషని ఆశీర్వదించి రాజకీయాలకు అతీతంగా మీకు మంచి ఆశీర్వాదం దొరకాలని, అందుకు ప్రభుత్వ ప్రతినిధిగా ముఖ్యమంత్రి గారి పక్షాన ఇక్కడి మాజీ పార్లమెంటు సభ్యుడిగా ఈ బిడ్డగా ఈ ప్రాంతానికి నేను ఒక్కసారి సేవ చేసే విధంగా అవకాశం ఇచ్చినటువంటి ఈ ప్రాంతంలో తప్పకుండా నా బాధ్యతగా హుజురాబాద్ అభివృద్ధికి ప్రభుత్వం